నిజంగా అండి, జంతువులకి చాలా రెస్పెక్ట్ ఉందండి దేవుడు అంటే. తెలుసా మీకు? యోనా పలానా కిటికీలో నుంచి పడతాడు, నువ్వు అటువైపే ఉండాలని తిమింగలానికి చెప్తే ఎటు వస్తాడో ఎటేస్తారో అని అది నోరు తెరుచుకొని ఓడ చుట్టూ తిరిగింది. లేకపోతే అది ఆ పక్క ఉంటే ఈ పక్క ఇసిరితే పోయేవాడు పాతాళానికి. దేవునికి స్తోత్రం. ఏ కిటికీలో నుంచి పడతాడో అని అది ఎంత స్పీడ్గా తిరిగి ఉంటుంది ఓడ చుట్టూ. ఈలోపు మనవాడిని బయట పెట్టారు, యోనాని చూసింది, ఈ పక్క వేస్తున్నారు అని ఆ నీళ్లలో ఉండి నోరు తెరిసింది. కరెక్ట్గా విసిరగానే అలాగ పట్టేసుకుంది. దానికి ఎంత గౌరవం అండి దేవుని మాట అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. షెకెలు మింగిన చేపకు ఆజ్ఞ అయింది, మిగిలిన చేపలన్నిటినీ క్రాస్ చేసి పేతురు వేసిన గాలం అదే పట్టుకుంది. ఎందుకంటే దైవాజ్ఞ. పట్టిన చేపని పేతురు ఏం చేసి ఉంటాడు? దాని నోట ఉన్న ఆ షెకెలు తీసి దాన్ని అందులోనే వేసి ఉంటాడు. పో, దైవాజ్ఞ నెరవేర్చావని. ఈ రకంగా మీరు బైబిల్లో చూస్తే కాకులు ఎంత దొంగయి. పోయి ఏలియాకి మీరు ఆహారం పెట్టండి అంటే కొన్ని కాకులేమో రొట్టెలు, కొన్ని కాకులేమో మాంసం. ఎంత బాగా ఉన్నాయండి. ఇక్కడ సింహాలు నోళ్ళు మోసినాయి, అక్కడ కాకులేమో ఆహారాన్ని మోసినాయి. తిమింగలమేమో నోరు తెరిచి కాచుకుంది. నోవహు పిలిస్తేనేమో చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు మొత్తం వచ్చి ఓడలో కూర్చున్నాయి. అసలు మనకంటే అవి బెస్ట్ అండి. నిజంగా మనంత పెడద్రం, మనంత నడమంత్రం, మనంత మిడివేళ వాటి దగ్గర ఉండదు. ఏదన్నా పాపం మొరటగా ప్రవర్తించినా తెలియక చేస్తాయి తప్ప అవి వాటికి తెలిసినంత వరకు చాలా పద్ధతిగా ఉంటాయి. వాటి కంటే భయంకరులు మనుషులండి.